ఈమె కాళ్ళ నుండి వాటర్ వస్తుంది. వింతగా చూస్తుంది. ఏంటి నా కాళ్ళ నుండి వాటర్ వస్తుంది అంటూ అలా అటు ఇటు తిరిగి చూస్తుంది. అప్పుడు లిఫ్ట్ కాస్త కిందన ఉంటుంది. అంటే మనం ఫ్లాట్‌గా ఉంటే డైరెక్ట్‌గా బయటికి వెళ్ళిపోవడానికి అవుతుంది. ఈమె పైకెక్కి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. అప్పుడు లిఫ్ట్ సౌండొచ్చి సడెన్‌గా కింద పడిపోతుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను 'దినాన్' మూవీ తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఈ మూవీ స్టార్టింగ్‌లోనే నందయం చనిపోకముందు ఒక స్కూల్‌లో టీచర్‌గా వర్క్ చేస్తుంది. తను స్టార్టింగ్‌లో రూమ్‌కు నడుచుకుంటూ వెళ్తుంది. రూమ్‌లో కొంతమంది పిల్లలు డోరేసి కిటికీ దగ్గర కూర్చొని అందులో ఒక అమ్మాయి సిగరెట్ కాలుస్తుంది. ఇంకొక అమ్మాయి డోర్ దగ్గర నించొని ఎవరైనా వస్తున్నారా లేదా, లేక ఈ నన్ వస్తుందా లేదా అని చూస్తారు. అప్పుడు ఎవరూ రాకపోవడంతో అలా వెయిట్ చేశాక వాళ్ళందరి దృష్టిలో ఈ నన్ ఒక చెడ్డది. ఎందుకంటే తను వీళ్ళను మాటిమాటికి ఏ చిన్న తప్పు చేసినా విసిగిస్తుంది. నన్నేమనుకుంటుందంటే వీళ్ళని ఎలాగైనా క్రమశిక్షణలో పెట్టాలి అని అనుకుంటుంది. నేను డోర్ దగ్గర ఒక అమ్మాయి నించొని ఎవరైనా వస్తున్నారో లేదో చూస్తుందని చెప్పాను కదా. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుండి లెఫ్ట్ లెగ్ అనేది విరిగిపోయి ఉంటుంది. మరి తగ్గదు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి ఆ కాలు అంతే. అండ్ ఆ అమ్మాయి నన్నొస్తున్నప్పుడు అందరూ వెళ్ళిపోండి, ఆ పిశాచి వస్తుంది అంటూ తన ఫ్రెండ్స్‌కి చెప్తుంది. తన ఫ్రెండ్స్ అందరూ ఎవరి ప్లేస్‌కి వెళ్ళి వాళ్ళు కూర్చుంటారు. ఈ అమ్మాయి కూడా నడుచుకుంటూ వెళ్ళి తన ప్లేస్‌లో కూర్చుంటుంది. అప్పుడు నన్నొస్తుంది. వచ్చి అందరి ప్లేసెస్ చెక్ చేస్తుంది. ఆ నన్ను ఒక్కొక్కరి ప్లేస్ చూసుకుంటా నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడు కాలు విరిగిపోయిన అమ్మాయి ప్లేస్‌లో స్మోక్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే ఇందాక కొంతమంది తన ప్లేస్‌లో కూర్చొని సిగరెట్ కాల్చారు. అక్కడే పక్కనే కిటికీ ఉంది. ఆ ప్లేస్‌లోనే ఆ స్మెల్ వస్తుంది. వెంటనే నాన్నకు కోపమొచ్చి, "నీకు కాలు విరిగిపోయిందని కూర్చోడానికి మాత్రం ట్రై చేయకు" అంటూ తన గొంతుకు పిసికేస్తుంది. ఆ తర్వాత కొంచెం స్కూల్ స్టోరీ జరుగుతుంది. ఒక అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. తనకు హెల్త్ బాగోకపోవడంతో టాబ్లెట్స్ వేసుకోవడానికి కిచెన్ రూమ్‌లోకి వెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని మళ్ళీ వచ్చేస్తుంది. వచ్చేసాక ఒక 2, 3 మినిట్స్ అయినాక ట్యాప్ విప్పిన సౌండ్ వస్తుంది. తన కూతురు ఇఫ్ వచ్చిందేమో అనుకుంటూ, "ఇఫ్ నువ్వు వచ్చేసావా" అని అంటుంది. చూస్తే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఆ తరువాత వాటర్‌లో నుండి నందయ్యం వచ్చి ఈమెను చంపేస్తుంది. చంపేస్తున్నప్పుడు అరుస్తున్న సౌండు ఎగ్జాక్ట్‌గా తన కూతురు వచ్చేటప్పుడు తనకు కూడా వినిపిస్తుంది. "అమ్మా, నీకేమైంది?" అంటూ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. లోపలికి వెళ్లి చూస్తే నందయ్యము వాళ్ళ అమ్మను చంపేస్తుంది. ఈ అమ్మాయి అలానే చూస్తూ ఉండిపోయింది. మరుసటి రోజు మార్నింగు వాళ్ళ ఇంటికి కొంతమంది ఆఫీసర్స్ వస్తారు. వచ్చి ఏం జరిగిందో మొత్తం చెక్ చేస్తారు. ఇఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్ కూడా వచ్చేస్తుంది. మిగతా ఫ్రెండ్స్ అంతా అదర్ కంట్రీస్‌లో ఉంటున్నారు. వాళ్ళకు ఈమె కూడా చెప్పేస్తుంది, ఇలా మా అమ్మ చనిపోయింది అని. ఆ తర్వాత ఇఫ్ ఫ్రెండ్ కూడా వస్తుంది. "అసలు నువ్వు నాకు చెప్పిందంతా నిజమేనా? వాటర్‌లో నుండి ఎవరో వచ్చి మీ అమ్మను చంపారా?" అని ఇఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ అంటుంది. అప్పుడు ఇఫ్ అంటుంది, "అవును ఆంటీ, ఇది నిజమే. నేను చూశాను. నా కళ్ళ ముందనే మా అమ్మను ఆమె చంపేసింది" అంటుంది. "నన్ను ఎవరు నమ్మరెందుకు? సరే అయితే నువ్వు మా ఇంటికాడ ఉందువు కానీ" అంటుంది. ఇఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్‌తో
వెళ్తుంది వాళ్ళ ఇంటికి కొన్ని రోజులు ఉందామని. అక్కడికి వెళ్ళాక ఇఫ్ బయటికి వెళ్తుంది. అంటే కొన్ని సరుకులు తీసుకురావడానికి. ఇఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ కరెక్ట్‌గా బెడ్ మంచం దగ్గర కూర్చొని బుక్స్ రీడ్ చేస్తుంది. అప్పుడు నేను చెప్పా గదా! నందయ్యము వాటర్ నుండి వచ్చి వాళ్ళ అమ్మని చంపిందని. సేమ్ ఎగ్జాక్ట్‌గా ఈమెను కూడా వాటర్‌లో నుండి వచ్చే చంపుతుంది. అసలెలా అంటే ముందు బెడ్ మొత్తం తడిచిపోయి వాటర్ ఇలా మీదకొస్తుంది. వచ్చాక ఈమె చూస్తుంది. ఏంటి వాటర్ వస్తుంది ఇక్కడ అంటూ కొంచెం భయపడుతుంది. అప్పుడు నడుచుకుంటూ ఇంట్లో ఉన్న ప్రతి రూము పరిగెడుతూ ఉంటుంది. తర్వాత బయటకొచ్చేసి లిఫ్ట్ ఎక్కి బయటికి వెళ్ళిపోదాం. ఎవరైనా మనుషులుంటారు కదా! ఎవరో ఒకరు కాపాడుతారు నన్ను అనుకొని బయటికి వెళ్ళి అక్కడ లిఫ్ట్ ఎక్కుతుంది. ఎక్కేటప్పుడు లిఫ్ట్ అలా కొంచెం మీదకి వెళ్ళి సడన్‌గా ఆగిపోతుంది. ఆగిపోయినాక ఈమె కాళ్ళ నుండి వాటర్ వస్తుంది. వింతగా చూస్తుంది. ఏంటి నా కాళ్ళ నుండి వాటర్ వస్తుంది అంటూ అలా అటు ఇటు తిరిగి చూస్తుంది. అప్పుడు లిఫ్ట్ కాస్త కిందన ఉంటుంది. అంటే మనం ఫ్లాట్‌గా ఉంటే డైరెక్ట్‌గా బయటికి వెళ్ళిపోవడానికి అవుతుంది. ఈమె పైకెక్కి బయటికి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది. అప్పుడు లిఫ్ట్ సౌండ్ వచ్చి సడన్‌గా కింద పడిపోతుంది. పడిపోయిన వెంటనే ఆమె 2 చేతులు విరిగిపోతాయి. అక్కడే పైన ఉండిపోతాయి 2 చేతులు. మిగతా బాడీ మొత్తం లిఫ్ట్‌లోనే ఉంటుంది. అప్పటికి చిన్న ప్రాణం ఉంటుంది. అంటే చనిపోయే ముందు ఎలా అయితే చూస్తారో సేమ్ అలానే ఇలా బాధతో చూస్తుంది. కరెక్ట్‌గా ఇఫ్ కూడా వచ్చేస్తుంది. తను షాక్‌లో గురవుతుంది. ఇఫ్ వాళ్ళ ఫ్రెండ్‌కు కాల్ చేసి ఈమె కూడా ఇలా చనిపోయారని చెప్తుంది. ఆమె వస్తుంది. మనము మీ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అదర్ కంట్రీస్‌లో ఉన్నారన్నావు కదా! ఇప్పుడు ఆ కంట్రీకి వెళ్ళి వాళ్ళతో కొన్ని రోజులు ఉందాం. ఇద్దరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నప్పుడు ఫ్లైట్‌లో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అవుతారు. వాళ్ళిద్దరూ అబ్బాయిలే. నలుగురు కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్తే అక్కడ కూడా నందయ్యం వచ్చేస్తుంది. మూవీ స్టార్టింగ్‌లో ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్‌లో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. ఆ స్టూడెంట్‌లో ఒక అమ్మాయి కాలు చిన్నప్పటి నుండి విరిగిపోయే ఉంది అని చెప్పా కదా! ఇప్పుడు ఆ అమ్మాయి సీన్ చూపిస్తారు. ఆ కాలు విరిగిపోయిన అమ్మాయి నడుచుకుంటూ బాత్రూంలోకి వెళ్తుంది స్నానం చేయడానికి. ట్యాప్ ఇప్పి వాటర్ పట్టేస్తుంది. పట్టేసాక ట్యాప్ క్లోజ్ చేస్తుంది. తను ఇలా నడుచుకుంటూ వస్తుంది. బయటకొచ్చి చూస్తే మళ్ళీ ట్యాప్ ఆన్ అవుతుంది. ట్యాప్ ఎలా ఆన్ అవుతుంది? ఇంట్లో ఎవరు లేరు కదా! అనుకుంటూ మళ్ళీ నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి ట్యాప్ ఆఫ్ చేస్తుంది. అప్పుడు నీళ్ళ నుండి నన్నదయ్యం ఇలా పైకొస్తుంది. తన ఇంట్లో ఒక డాగ్ ఉంది. ఆ డాగ్ తనకసి చూస్తూ బౌబౌమని అరుస్తుంది. ఎందుకలా అరుస్తుంది కుక్క అని ఆలోచిస్తూ అక్కడ అలా కూర్చొని అలా స్లో నడుచుకుంటూ వస్తుంది. అప్పుడు నందయ్యం వచ్చి ఈమెను కూడా చంపేస్తుంది. అసలు ఆ నందయ్యము వీళ్ళని ఒక్కొక్కరిని వాటర్‌లో నుండే వచ్చి ఎందుకిలా చంపుతుందో చెప్పలేదు కదా! మూవీ స్టార్టింగ్‌లో స్కూల్ సీను నేను కొంతవరకు చెప్పేసి ఆపేసాను కదా! ఆ తర్వాత స్కూల్ సీన్ ఇంకా కాస్త జరుగుతుంది. జరిగినా కూడా మూవీలో కూడా ఏం చూపించరు. ఈ ముగ్గురు చనిపోయాక ఆ స్టోరీ మళ్ళీ చూపిస్తారు. అసలు ఆ స్టోరీ ఏంటంటే వీళ్ళందరూ ఒక ఫంక్షన్ హాల్‌కి ఎళ్తారు. అంటే స్కూల్ వాళ్ళు అరేంజ్ చేసిన చిన్న ఫంక్షన్ పార్టీ. వెళ్ళాక అక్కడ బాత్రూమ్‌లోనే ఈ ఒకరిని పట్టుకొని చితకబాదేస్తుంది. వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిసి ఆమెను చంపేస్తారు. చంపేసి ఒక పెద్ద బిల్డింగ్ వెనకాతలున్న ఒక కొలనులో పడేస్తారు ఆ నన్ శవాన్ని. ఆ నన్ను కోపంతో ఒక పిశాచిలా మారింది. నన్నును చంపిన పిల్లలందరూ కలిసి ప్రామిస్ వేసుకుంటారు. ఈరోజు నైట్ జరిగిన విషయం ఎవ్వరికీ ఎప్పుడు చెప్పకూడదని. అందరూ ఒట్టు వేసుకుంటారు.
ఆ తర్వాత ఆ నన్ శవాన్ని అక్కడ పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ముగ్గురు చనిపోయారని చెప్పాను కదా! ఆ ఫ్రెండ్స్‌లో ఉన్న ముగ్గురు మాత్రమే. ఇంకా మిగతా వాళ్ళని ఒక్కొక్కరిగా నన్ చంపుతుంది. ఆ తర్వాత ఈ నలుగురు ఫ్రెండ్స్ కలిసి వీళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది ఆ ఫారిన్ కంట్రీలో గట్టా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇలా ఎందుకు జరుగుతుంది అని అడిగితే ఈ సీన్ మొత్తం చెప్తుంది. ఇలా మేము చంపేసాము ఆ రోజు నైటు నన్నుని. అయితే ఆమె మా మీద పగపట్టి ఒక్కొక్కరిగా మా ఫ్రెండ్స్ అందరిని చంపేస్తుంది. అయితే నన్ను కూడా ఇంకా చంపేస్తుంది అంటూ ఒక పెద్ద బిల్డింగ్ అని చెప్పాను కదా! అక్కడికి వెళ్ళి మొత్తం సెర్చింగ్ చేస్తారు. ఆ తరువాత మొత్తం అంతా సెర్చింగ్ చేస్తున్నప్పుడు ఈ వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే మిగులుతారు. ఒక ఫ్రెండ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుంది. అంటే వాళ్ళని పిశాచి వచ్చి ఒక్కొక్కరిని చంపుతుంది అని అర్థమవుతుంది తనకి. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి, నా దగ్గర అసలు ఉండకు. నీ వల్లనే మా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారు. ఇప్పుడు నేను కూడా చనిపోతా అంటూ భయపడుతూ ఒక రూమ్‌లోకి వెళ్ళి డోరేసి ఉంటుంది. దేవుడా నువ్వే నన్ను కాపాడాలి ఈ పిశాచి బారి నుండి అనుకుంటూ. అంటుంది, ఆంటీ మీరు అలా అనొద్దు. నేను మిమ్మల్ని కాపాడుతాను. నిజంగా నా వల్ల ఏం జరగలేదు తప్పు అంటూ ఉంటుంది. అప్పుడు నందయం వచ్చి ఆమెను కూడా చంపేస్తుంది. గట్టిగా అరుస్తుంది. నేను చెప్పాను ఆవిడకి. ఆవిడే వినకుండా డోర్ లోపలికి వెళ్ళి వేసుకుంది. ఇప్పుడు ఆ దెయ్యం చంపేసింది. ఇంకేం చేయమంటారు నన్ను అంటుంది. తర్వాత ఈ మిగతా 5గురు కలిసి మొత్తం అంతా సెర్చింగ్ చేస్తారు. ఇంకొక ఆమె మిగిలిందని చెప్పాను కదా! వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమెనే ఉంది. తను క్లారిటీగా నేనిప్పుడు నన్న దయ్యాన్ని చంపేస్తాను. నా ప్రాణం మీద నాకు భయమేమి లేదు అనుకుంటూ ఒక బాణం పట్టుకొని ఎక్కడున్నావు? రావే నా ముందుకి. నేను నిన్ను ఈరోజు ఎలాగైనా చంపేస్తాను అంటుంది. పిశాచిని చంపుతానని. ఆ తర్వాత స్టోరీ ఇంతనే అయింది. ఇంకా 5 మెంబర్స్ మిగులుతారు. ఇప్పుడు ఫ్లైట్‌లో పరిచయమైన ఇద్దరు అబ్బాయిల్లోని ఒక అబ్బాయిని దెయ్యం చంపేస్తుంది. అంటే వీళ్ళు సెర్చింగ్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద వాటర్ పైప్‌ని అనుకోకుండా విప్పేస్తారు. అది ఎక్కడ గుండె హార్ట్ దగ్గర ఇంత హోల్ అయిపోయి ఆ ఒక అబ్బాయి చనిపోతారు. చనిపోయినాక స్టోరీ ఎలా జరుగుతుంది. మూవీ ఎండింగ్‌లోని లోపలికి దెయ్యం ఎంటర్ అవుతుంది. అప్పుడు నేను చెప్పినట్టుగానే వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఒక బాణాన్ని కి ఇలా వదులుతుంది. అప్పుడు మూవీ ఎండింగ్ అవుతుంది. కానీ ఆ మూవీలో నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ మూవీ ఎండింగ్‌లోని చనిపోయిందా? లేక లో దూరిన నన్ ఆత్మ చనిపోయిందా? మీరు ఆ మూవీ చూసాక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకు కూడా తెలియాలి కాబట్టి. కామెంట్ సెక్షన్‌లో మూవీ లింక్ ఇస్తున్నా. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్లి చూడండి. సో ఇది గైస్ ఈ లాంగ్ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండటానికి. మరొక కొత్త వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ బాయ్.